అలాగే స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలపైన అవగాహన లేనటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు. నిబంధనల ప్రకారమే క్రీడాకారుల ఎంపిక జరిగింది. నీ రాజకీయ కుట్రల్ని తిప్పి కొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారి సూటిగా ప్రశ్నిస్తున్నాను. నువ్వు ఫేక్ సర్టిఫికెట్లని మాట్లాడుతున్నావు, ఫేక్ డిగ్రీలని మాట్లాడుతున్నావు. ఎంపిక ప్రక్రియ అయినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఈరోజు ఉద్యోగాలు వచ్చాయో వాళ్ళందరూ ఫేక్ అని చెప్పి మాట్లాడుతున్నావు. అసలు ఈ రాష్ట్రంలో నెంబర్ 1 ఫేక్ ఎవరైనా ఉన్నారంటే నీకన్నా ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి, తాడేపల్లి ప్యాలెస్ నీ పేరు మీద ఉందా? యలహంకలో ఉన్నటువంటి 200 గదులతో ఉన్నటువంటి ప్యాలెస్ నీ పేరు మీద ఉందా? అలానే ఈరోజు లోటస్ పాండ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి లోటస్ పాండ్ ప్యాలెస్ నీ పేరు మీద ఉందా? అలాగే సండూర్ పవర్ నుంచి సరస్వతి పవర్ వరకు, భారతీయ సిమెంట్స్ నుంచి సాక్షి ఛానల్ వరకు ఏదైనా నీ పేరు మీద ఉందా? బెనామీలు పేరు మీద పెట్టుకొని బెనామీలు నడుపుకొని ఈ రోజు ఎక్కడైతే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి స్కామ్స్ ఉన్నాయో, శాండ్ లో గాని, మైన్ లో గాని, వైన్ లో గాని అన్నిటి యందు నువ్వు చేసినటువంటి నీ స్కామ్స్ బయటపడేటటువంటి దగ్గర రోజులు వస్తున్నాయని చెప్పి యువతలో ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకుని వెళ్లాలని ఎక్కడా కూడా ఎటువంటి ఆధారాలు లేనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నావే డిఎస్సి రిక్రూట్మెంట్ మీద. వాటన్నిటినీ కూడా ప్రజల మైండ్ ని డైవర్ట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, డిఎస్సి పైన మీరు కొందరు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం, దుష్ప్రచారం, రాజకీయ కుట్రలను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. నేను ఇందాక ప్రెస్ మీట్ లో చెప్పావు, సాఫ్ట్ బాల్ అధ్యక్షుడిగా నేనున్నాను ఈ రాష్ట్రానికి. నేను 2025లో సాఫ్ట్ బాల్ అధ్యక్షుడిగా చట్టపరమైనటువంటి ఎన్నిక ప్రక్రియ ద్వారా నేను ఈ రాష్ట్రానికి సాఫ్ట్ బాల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. నువ్వు మాట్లాడుతా ఉన్నావు లెక్కలు, తెలుగు, సైన్స్, సోషల్ వంటి సబ్జెక్టులను బోధించడానికి ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వారిని ఎంపిక చేశారంటూ అవగాహన లేకుండా మాట్లాడుతా ఉన్నావు. నువ్వు ఫేక్ పేపర్ లీకేజీలు చేసే అలవాటు ఉన్నది నీకు. 10th క్లాస్ పేపర్ ని లీకేజ్ చేసినటువంటి అలవాటు ఉన్నది నీకు. నీ డిగ్రీలు ఫేక్. నువ్వు నీకున్నటువంటి బుద్ధి పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా ఎలా అయితే కనబడుతుందో నీకున్న బుద్ధి అందరికీ ఉందని చెప్పి అందరికీ అంటించాలన్న నీ దుర్మార్గమైన ఆలోచన నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను.